అలానే మిస్ చేసాం. భారత ఆర్మీ దెబ్బకి పాకిస్తాన్ ప్రధానమంత్రికి పిచ్చి పెట్టింది. పిచ్చోడు ఎగురినట్టు ఎగురుతున్నాడు. మీరు నమ్మట్లేదు కదా, ఖచ్చితంగా నేను విజువల్ చూపిస్తానని మీరు నమ్ముతారు. అందుకే నేను విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రెస్ మీట్లో, అది కూడా ప్రెస్ మీట్లో అటెండ్ అయ్యి ప్రెస్ మీట్లో మీకు ఆయన, సో మీకు ఖచ్చితంగా విజువల్ చూపిస్తాను నమ్ముతారు కాబట్టి నేను విజువల్ చూపిస్తాను మీకు. చూడండి, పాకిస్తాన్ ప్రధానమంత్రి చూడండి, ఎమోషనల్. షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి. సో నాకు యాక్చువల్గా ఈ వీడియో నాకు వేరే వాళ్ళు పంపించారు అనమాట. యాక్చువల్గా ఇది ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడో చూశారు కదా. పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ అంత ఎమోషనల్గా ఎందుకు ఫీల్ అవుతున్నాడంటే, సింధూర్ 2.0 ఆపరేషన్ జరిగిన తర్వాత కరాచీ లేచిపోయింది, లాహోర్ లేచిపోయింది, రావల్పిండి లేచిపోయింది భారత్ మిజైల్స్ దెబ్బకి. కరాచీలో ఉండేటువంటి ఓడరేవుని కొట్టేశారు మెయిన్. ఎందుకనంటే పాకిస్తాన్కి ఆత్మ లాంటిది, గుండెకాయ లాంటిది. అది కొట్టేస్తే పాకిస్తాన్ స్మాష్ లేనట్టే. గుండెకాయ లాంటి కరాచీ ఓడరేవుని కొట్టేశారు. అలాగే లాహోర్, కరాచీ, రావల్పిండి ఇలాంటి ప్రధానమైనటువంటి ఎయిర్ బేసెస్ని కొట్టేశారు భారత ఆర్మీ. దాంతో పిచ్చి పట్టింది. అంతేకాదు, ఆయన అత్యవసర సమావేశం పెట్టుకున్నటువంటి సమయంలోనే ఆయనకు దగ్గరలోనే మిజైల్ పేలింది, భారత మిజైల్. దాంట్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తి మీడియా ముందుకు వచ్చాడు. ఫుల్ సెక్యూరిటీ నడుమ మీడియా ముందుకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఆ విధంగా ఆయన ఎమోషనల్ ఫీల్ అయిపోయి రెచ్చిపోయారు. ఆ యాక్షన్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మనకి జనరల్గా ఎలక్షన్ టైంలో కేఏ పాల్ ఏ విధంగా యాక్ట్ చేస్తాడు చూశారు కదా కొన్ని సందర్భాల్లో. సేమ్ ఆ యాక్షన్ చూస్తే కేఏ పాల్ గుర్తొస్తున్నారు. ఇప్పుడు కేఏ పాల్ కూడా ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే, ఆయన మాటని కేఏ పాల్ ప్రపంచ శాంతి దూత అంటారు ఆయన్ని. సరే, అప్పట్లో ఆయనకి మంచి క్రేజ్ ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు ఏమైపోయారో అందరికీ తెలుసు. బట్ కేఏ పాల్ నిజంగానే ప్రపంచ శాంతి దూతగా ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి పెద్దలు చాలా మంది, ఆయా దేశాలకు సంబంధించిన ప్రతినిధులు నమ్ముతూ ఉంటారు. గతంలో ప్రపంచ శాంతి కోసం ఆయన్ని చర్చలు కూడా పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటనేది మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే నిన్న మొన్న ఆయన మీడియాలో మాట్లాడుతున్నారు వారి గురించి కూడా. ఏం మాట్లాడుతున్నారంటే, పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి వారిని నేను ఆపేస్తాను, ఆల్రెడీ నాకు ట్రంప్ ఫోన్ చేశాడు, కాకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటున్నారు. అది మీడియాలో కూడా వైరల్ అవుతుంది. సో ఆయన గురించి ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారంటే, ఈయన యాక్షన్ చూస్తే నాకు ఆయన గుర్తొచ్చారు. మరి మీకు కూడా గుర్తొచ్చి ఉండొచ్చు బహుశా. పాకిస్తాన్ ప్రధానమంత్రి పరిస్థితి అలా ఉంది. ఆయన ఫుల్ సెక్యూరిటీ మధ్యలో ఎట్నుంచి మిజైల్ వచ్చేస్తుందో అనేది తెలియని పరిస్థితి. ఇంకొక వైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ అంట ఆయన మునీర్. ఆయన ఎక్కడున్నా తెలియదు. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన మీద రకరకాల కథనాలు ఇంటర్నేషనల్గా నేషనల్గా వస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నారు మునీర్ తెలియదు, ఎవరికి తెలియదు. ఆ దేశానికి కూడా తెలుసు, తెలియదో కూడా తెలియట్లా. కానీ ఇలాంటి ప్రచారం వచ్చినప్పుడు మాత్రం తొలి రోజుల్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ అలాగే ఆర్మీ చీఫ్ మునీర్ కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోను అయితే రిలీజ్ చేశారు. మునీర్ ఉన్నారని. ఆ తర్వాత ఏంటి, బంకర్లో దాముకున్నారని అన్నారు. ఆ తర్వాత ఏంటి, మునీర్ కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్ళిపోయారు, ప్రస్తుతం వాళ్ళు వేరే దేశంలో ఉన్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. అసలు ఇప్పుడు ఆయన సౌదీకి వెళ్ళారనో కొంతమంది, లేదు న్యూజెర్సీకి వెళ్ళారని కొంతమంది, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. అసలు ఆయన దేశంలో ఉన్నారా లేదనేది కూడా తెలియదు. కొన్ని రోజులు బంకర్లో ఉన్నారన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులను ఇతర దేశాలకు పంపించి. బట్ ఇంత సీరియస్గా యుద్ధం జరుగుతున్నప్పుడు, అసలు భారత్ ఆర్మీ చురుగ్గా కదులుతున్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నారు అనేది కూడా ఎవరికి తెలీదు. ఆ మునీర్ ఉన్నారా లేదని. కానీ ఇప్పుడు అక్కడ ఉండేటువంటి పాకిస్తాన్ సైన్యం మునీర్ని పట్టుకొని బంధించింది అనేది కూడా వినిపిస్తుంది. మరోవైపు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్, ఆయన ఇప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికీ కూడా భారతదేశం అంత చూస్తాం అంటున్నారు. ఇప్పటికీ కూడా ఆ ఉగ్రవాద దాడి మాది కాదు అని చెప్పి బుకాయిస్తున్నాడు ఆయన. పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి మాది కాదు,
అని చెప్తున్నారు. ఐక్యరాజ్య సమితికి అదే అలాంటి సమాచారాన్ని ఆయన పంపించారు. ఐక్యరాజ్య సమితిలో ఉండేటువంటి వాళ్ళ ప్రతినిధుల ద్వారా అత్యవసర సమావేశాన్ని పెట్టించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా విభాగానికి సంబంధించి అత్యవసర సమావేశాన్ని పెట్టించి ఏం చెప్పారు? పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి మాకు సంబంధం లేదు. ఒకవేళ భారతదేశం కనుక యుద్ధం చేస్తే మేము అణ్వాయుధాలను ప్రయోగించాల్సి వస్తుంది అని చెప్పి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో చెప్పడం జరిగింది. పాకిస్తాన్ ప్రతినిధి, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి హఫీజ్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం. సో దాంతో అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పాకిస్తాన్ మీద రివర్స్ అయ్యారు. చివరికి చైనాకు సంబంధించినటువంటి ప్రతినిధి కూడా పాకిస్తాన్కి మద్దతు పలకనటువంటి సిచ్యువేషన్ ఐక్యరాజ్య సమితిలో కనిపించింది. సో దీంతో అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లేదు. సైనిక తిరుగుబాటు వస్తుందని అంటున్నారు. సైనిక తిరుగుబాటు వచ్చింది, అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేయబోతున్నారు. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఈయన్ని షరీఫ్ని తీసుకెళ్లి ఇమ్రాన్ ఖాన్ మాదిరిగా జైల్లో పెట్టేటువంటి అవకాశం ఉంది, ఇలాంటివి చెప్తున్నారు. మరోవైపు పార్లమెంట్లో అత్యవసర పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు పాకిస్తాన్లో. ఒక ఎంపీ అయితే బోరును విలిపిస్తూ ఉన్నాడు. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే పాకిస్తాన్కు సంబంధించినటువంటి టీవీ యాంకర్లు యుద్ధం గురించి చెప్తూ వాళ్ళు విలపిస్తూ ఉన్నారు. మరి యువతల వాళ్ళు కూడా ప్రాణం కదా, యువతల వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి కదా, యువతల వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి కదా, మరి అవన్నీ ఏమైపోయినట్టు? ఆ రోజు ఎందుకు వీళ్ళు ప్రశ్నించలేదు? ఆ రోజే ప్రశ్నించినట్టయితే యుద్ధం వరకు వచ్చిండేది కాదు కదా. యుద్ధానికి మేము సిద్ధం, అణుబాంబులు వేస్తాం, పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయి, ఈ అణుబాంబులు వేస్తే భారతదేశం మొత్తం వాషౌట్ అవుతుంది, ఇలాంటి బెదిరింపులు దిగారు కదా యుద్ధం ప్రారంభం సమయంలో. మరి ఇప్పుడు ఏమైనాయి? అణుబాంబులు ఏమైపోయినాయి? ఆ జెట్స్ ఏమైపోయినాయి? ఆ డ్రోన్స్ ఇప్పుడు ఎందుకు విలిపిస్తున్నారు? ప్రధానమంత్రి దగ్గర నుంచి, పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానమంత్రి దగ్గర నుంచి టీవీ యాంకర్ల వరకు ఒకటే ఏడుపు, మొత్తం పాకిస్తాన్ అయిపోయింది అని. నిజమే అయిపోయింది. మరి పెహల్గాంలో మీరు ప్యాంట్లు ఓడదీసి సుంతి చేసుకున్నారా లేదా చూసి కుల్మా చదవమని చెప్పి కుల్మా చదవకపోతే మీరు కాల్చి నిర్దాక్షిణ్యంగా చంపేశారు కదా, అప్పుడు తెలీదా? మరి అప్పుడేమో వాళ్ళ స్వాతంత్ర సమరయోధులుగా పోల్చుకొని అద్భుతమైనటువంటి న్యూస్ని ప్రజెంట్ చేశారు కదా. మరి అప్పుడు భారతదేశం యొక్క మనోభావాలు ఏమి కావాలి? భారతదేశం యొక్క పౌరుల హక్కులు గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఆ ఉగ్రవాదులు స్వాతంత్ర్య సమరయోధులు అని చెప్పేసి వాళ్ళని పోల్చారు కదా ఆ రోజున పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు ఏడ్చి గగ్గోలు పెడుతూ ఉన్నారు? ఎందుకు ఇప్పుడు పడబెబ్బులు పెడుతూ ఉన్నారు? కారణం భారతదేశం, భారత ఆర్మీ బలమైనటువంటి శక్తి అని చెప్పి తెలుసుకుంది పాకిస్తాన్. అంతేకాదు పక్కన ఉన్నటువంటి చైనాకు కూడా తెలిసి వచ్చింది, టర్కీకి కూడా తెలిసి వచ్చింది. వెనక చైనా ఉందని చెప్పి పాకిస్తాన్ రెచ్చిపోయింది. ఇప్పుడు తీరా సీన్ కట్ చేస్తే విలవిల ఏడుస్తున్నారు. ప్రధానమంత్రి దగ్గర నుంచి రక్షణ మంత్రి, అలాగే రక్షణ మంత్రితో పాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఎటువైపు నుంచి మిజైల్స్ వస్తాయో తెలియదు, అర్ధరాత్రి వేళ ఏం జరుగుతుందో తెలియదు, రాత్రి వేళల్లో వచ్చేటువంటి కాంతిని చూసి భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. భయానకమైనటువంటి వాతావరణం ఉంది. భారతదేశం, భారత ఆర్మీ ఎప్పుడు కూడా పౌరుల్ని టార్గెట్ చేయలేదు. అలాగే పాకిస్తాన్లో ఉండేటువంటి సైన్యాన్ని కూడా టార్గెట్ చేయలేదు. పాకిస్తాన్లో ఉండేటువంటి వనరుల మీద కూడా టార్గెట్ చేయలేదు. టార్గెట్ చేసింది కేవలం ఉగ్రవాద స్థావరాల మీద, ఉగ్రవాదుల మీదనే. మరి దానికి సపోర్ట్ చేయాల్సినటువంటి పాకిస్తాన్ దానికి విరుద్ధంగా భారత ఆర్మీ మీద దాడి చేయడానికి సిద్ధమైంది. అందుకే ప్రతి దాడిగా భారతదేశం, భారత ఆర్మీ విరుచుకుపడింది. సీన్ కట్ చేస్తే పాకిస్తాన్ ప్రధానమంత్రి పిచ్చి బట్టి మీడియాలో ఊగిపోతూ ఉన్నాడు. అలాగే ఎంపీలు ఏడుస్తూ ఉన్నారు పార్లమెంట్లో. అందుకే దట్ ఈస్ భారత్. భారత ఆర్మీ అంటే ఏందో తెలిసి వచ్చింది పాకిస్తాన్కి. మళ్ళీ జన్మలో మళ్ళీ భారతదేశం వైపు చూడకుండా పాకిస్తాన్ని ఒకేసారి నేలమట్టం సింధూర్ 2.0లో చేసింది. సింధూర్ 3.0 ఉంటే ఇక్కడ అసలు ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనిపించదు అనేటువంటి అభిప్రాయం కూడా వెల్లడవుతున్నటువంటి సమయంలో మరి
ఆ దిశగా భారత ఆర్మీ కదులుతుందా, లేదంటే అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడికి తలొగ్గుతుందా అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.